అనుకుంటున్నారనేది కూడా ప్రజలకి రాజేంద్ర నియోజకవర్గం ప్రజలకి స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అతి ముఖ్యంగా ఒక అనుమానం ఉన్నది. నియోజకవర్గంలో చాలామంది మాట్లాడుకుంటున్నారు, గవర్నమెంట్ ల్యాండ్లు ఏవైతే మన నియోజకవర్గంలో ఉన్నాయో దాని మీద కొంతమంది దుష్ట శక్తులు కన్నేసినాయని చెప్పి ఒక మాట కూడా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మీ ద్వారా నేను తెలియజేయమనగా మీరు కూడా నాకు ఈ విషయంలో చేదోడు వాదోడుగా ఉండాలా. మీడియా సోదరులే కానీ మిగతా వాళ్ళందరూ కూడా రాయన్న నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ అక్రమంగా ఎవరు దాన్ని కొల్లగొట్టాలని చూసినా, అక్రమంగా దాన్ని ఎవరు స్వాధీనం చేసుకోవాలని చూసినా కూడా దాని మీద పోరాటం చేస్తాము. అది మా గ్రామాలకు సంబంధించిన ఆస్తులు, రానున్న తరాలకు సంబంధించిన ఆస్తులు. దాని మీద దేగకన్ను వేసి దాన్ని ఎవరైనా ఆక్రమించుకోవాలనో లేకపోతే దాన్ని ఎట్టుకోవట దాన్ని పట్టా చేయాలని ఆలోచన చేస్తే మాత్రం దాన్ని మేము వచ్చి పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. ఎటువంటి పోరాటానికైనా వెనుక తగ్గమనే విషయం గట్టిగా మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. నియోజకవర్గంలో ఉన్న కేసీఆర్ గారి అభిమానులకు మొన్న తెలంగాణ మన తెలంగాణ ప్రాంతానికి ఒక పార్టీ ఉండాలని బీఆర్ఎస్ నిలబడ్డ ప్రతి ఒక్క అభిమానికి నేను మీ అందరి ద్వారా నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నా. పార్టీకి ఏమీ నష్టం జరగలేదు. కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది, ఎందుకని ఇన్ని రోజుల నుంచి పెద్దరికం వాళ్ళే చేసిరు కాబట్టి, వెళ్ళిపోయినారు కాబట్టి చాలామంది నాయకులు ఎవరైతే ఆయనతో వచ్చిన వాళ్ళే, ముందు నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు పోయిన వాళ్ళు చాలా తక్కువ. ఆయన నుంచి వచ్చిన వాళ్ళే ఆయనతోనే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని రోజులు ఇబ్బంది జరిగినా కూడా ఈ పార్టీని మళ్ళీ సంపూర్ణంగా నిర్మించి ఏ విధంగా అయితే ఎంత బలంగా ఈ పార్టీ నిలబడ్డదో గత 10 సంవత్సరాలు అంతే బలంగా నిలిపే ఒక ప్రయత్నం మేము చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేయాలి ఒక ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ యొక్క బీఫామ్ మీద గెలవడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ప్రాతినిధ్యంలో ప్రకాశనకు విపరీతమైన అధికారాన్ని నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఒక మగటం లేని మహారాజుగా ఒక పార్టీ వల్ల విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. 2 సార్లు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అయిన తర్వాత రాజేంద్ర నగర్ నియోజకవర్గం యొక్క దశ మారిందనే విషయం ఒకసారి కూడా 10 ఏళ్ల కిందట నియోజకవర్గం ఏ విధంగా ఉండే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాయకత్వంలో కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో రాజేంద్ర నగర్ నియోజకవర్గం విపరీతంగా అభివృద్ధి చెందింది. గుర్తుపట్టలేని యొక్క స్థితిలో మన నియోజకవర్గం ముందు పోయిందనే విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. నియోజకవర్గంలో 135,000 ఓట్లు అనుకుంటా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు నమోదైనవి. ఈసారి నమోదైన ఓట్లో 135,000లో అందరూ కూడా ఒకటే. ఈరోజు మేము నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ మీట్కి చేసిన మా మీడియా ప్రతినిధులకు, ముఖ్యంగా హుషాబాద్ ప్రాంతానికి సంబంధించిన మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు, స్వాగతాలు. నాతో మా బీఆర్ఎస్ పార్టీ తమ్ముళ్ళు నాయకులందరికీ కూడా వాళ్ళందరూ కూడా స్వాగతం కలుగుతూ, రాయనగర్లో ప్రెస్ మీట్ పెట్టిన సార్లు అయింది. పాత జ్ఞాపకాలు, పాత గుర్తులు ఎవరు వేసుకుంటుంటే తిరునాళ్ళకి పోయొచ్చిన తర్వాత ఇంటికోసం జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, తద్వారా రాజేంద్ర నియోజకవర్గానికి, రాజేంద్ర ప్రాంతానికి రాజకీయ మరియు అభివృద్ధిపరమైన ఏం మార్పులు జరిగినాయి, జరగబోతున్నాయి అనే దాని యొక్క చర్చ పెట్టడానికి మీ మధ్యలో రావడం జరిగింది. ప్రకాశన్న గారికి కేసీఆర్ గారు 39 మంది ఎమ్మెల్యేలో అందరినీ సంపూర్ణంగా నమ్మిండు. వీళ్ళ మీద వ్యతిరేకత ఉన్నదని చెప్పినా కూడా లేదు, ఎంత వీళ్ళ మీద అనుమానం ఉన్నా కూడా వాళ్ళకి టికెట్లు ఇచ్చి పార్టీ మొత్తం వాళ్ళ చుట్టూ తిప్పి వాళ్ళని గెలిపించి ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే చేసినారు. కేసీఆర్ గారికి ఈరోజు రాజకీయంగా ఇబ్బంది ఉండొచ్చు, కొంతమంది కలిసి ఆయనని పొలిటికల్గా ఖతం చేయాలని ఆలోచనలు ఉండొచ్చు. 2 జాతీయ పార్టీలు, సీమాంధ్ర ప్రాంతంలోనూ ఒక ప్రాంతీయ పార్టీ కేసీఆర్ గారి పార్టీని లేకుండా చేయాలి, కేసీఆర్ని లేకుండా చేయాలి. తెలంగాణకి ఏదైతే కవచంగా ఈ గులాబీ జెండా ఉన్నదో దాన్ని ఖతం పెట్టాలనే ఆలోచనతో ఈరోజు పనిచేస్తున్నారు. ఈరోజు అట్లాంటి సమయంలో ప్రకాశన్న గారు, మీరు 20 సంవత్సరాల నుంచి శాసనసభ్యులుగా ఉన్నారే, పెద్ద మనిషిగా మేమందరం అనుకుంటామే. అట్లాంటి సమయంలో
మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతున్నారు. రానున్న రోజుల్లో మన మీద నమ్మకం ఎవరు పెట్టినా, మన మీద రాజకీయంగా ఎంత నమ్మకం పెట్టినా, ఎంత మనం నమ్మినా కూడా మన అవసరాలకి మనం ఎటైనా పోవచ్చని మీరు నేర్పుతున్నారా సమాజానికి? మన అవసరాలు ఆ రోజు ఆ వ్యక్తిత్వం తీరిపోయిన తర్వాత ఏ ఒడ్డుకైనా చేరొచ్చు మన అవసరాలకి, మన స్వార్థాలకి అని చెప్తున్నారా అని అడుగుతున్నాను. నేను గట్టిగా ధర్మాన్ని నమ్ముతా, కర్మని నమ్ముతా. కేసీఆర్ గారు మోసం చేసిన వాళ్ళకి ఎవరికి కూడా రానున్న రోజుల్లో మంచి జరగదు. కేసీఆర్ గారు ఎవరికి న్యాయం చేయలే. ముఖ్యంగా ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళందరికీ కూడా కేసీఆర్ గారు న్యాయం చేసిండు. ఆ రోజు ప్రోత్సహించిండు. ఎమ్మెల్యేలు ఎవరున్నా నియోజకవర్గం